ఫ్రెండ్స్ ఇది వచ్చేసి నార్మల్ వీడియో అండ్ ఇది వచ్చేసి స్మూత్ స్లో మోషన్ వీడియో అనమాట. సో ఇప్పుడు చూడండి ఇక్కడ షార్ట్ ఎడిటర్ యాప్లోనే క్రియేట్ చేశాను. సో కానీ ఇక్కడ ఈ విధంగా మనం ఏదైనా ఒక నార్మల్ వీడియోని ఈజీగా స్మూత్గా స్లో మోషన్ వీడియోలోకి కన్వర్ట్ చేసామన్నమాట. సో చాలా సింపుల్, ఒక నార్మల్ వీడియోని ఈ విధంగా ఇంత స్మూత్గా స్లో మోషన్ వీడియోలోకి ఈజీగా కన్వర్ట్ చేసుకోవచ్చు. సో వెరీ సింపుల్. ఫస్ట్ మీరు ఇక్కడ ఇన్షాట్ ఎడిటర్ యాప్ని ఓపెన్ చేసుకోండి. ఓపెన్ చేసుకొని ఏదైతే మీ వీడియో ఉంటుందో ఆ వీడియోని ఇంపోర్ట్ చేసుకోండి. సో ఇక్కడ నేను వీడియోని ఇంపోర్ట్ చేసుకుంటాను. సో ప్లే చేస్తాను. ఇది వచ్చేసి ఒక నార్మల్ వీడియో. చూడండి ఇక్కడ 1x స్పీడ్లో ఉంది. సో ఈ విధంగా ఉంది. సో ఈ వీడియోని మనం ఈజీగా ఇక్కడ స్లో మోషన్లో కన్వర్ట్ చేస్తే దీని యొక్క క్వాలిటీ అనేది కొంచెం అంత స్మూత్గా అయితే రాదు. సో చేసి చూపిస్తాను చూడండి. కానీ ఇక్కడ మనం ఎలాంటి వీడియో అయినా చాలా ఈజీగా స్మూత్గా స్లో మోషన్లోకి కన్వర్ట్ చేసుకోవచ్చు. సో వెరీ సింపుల్ ఇక్కడ. సో ఇక్కడ స్పీడ్ ఆప్షన్ మీద క్లిక్ చేసుకుంటాను. క్లిక్ చేసుకొని ఇక్కడ స్టాండర్డ్ అండ్ కర్వ్ అనే 2 ఆప్షన్స్ అయితే ఉంటాయి. ఇందులో ఇక్కడ దీని స్పీడ్ని టోటల్గా ఇక్కడ 0.20x ఓకే. సో తగ్గించేస్తాను. తగ్గించేసి ఇప్పుడు ప్లే చేస్తాను. సో వీడియో అనేది స్లో మోషన్లోకి వచ్చేస్తుంది. చూడండి ఒకసారి ఇప్పుడు ఇక్కడ ప్లే చేస్తాను. ఓకే. సో వీడియో అనేది స్పీడ్ అనేది తగ్గించాము కాబట్టి వీడియో అనేది స్లోగా అవుతుంది. కానీ ఇక్కడ స్లో మోషన్ అనేది అంత స్మూత్గా రావడం లేదు. చూడండి ఒకసారి ఇక్కడ. ఓకే. సో చాలా అంటే చాలా ఇక్కడ గ్లిచెస్ అనేవి వస్తున్నాయి అనమాట. ఇక్కడ ఫ్రేమ్స్ అనేవి ఇక్కడ బ్రేక్ అవుతున్నాయి. ఓకే. అంత స్మూత్గా అయితే స్లో మోషన్లోకి రావడం లేదు. కానీ ఇక్కడ సింపుల్గా ఒక ఆప్షన్ మీద క్లిక్ చేస్తే ఈజీగా ఒక నార్మల్ వీడియో అనేది స్మూత్గా స్లో మోషన్లోకి వచ్చేస్తుంది అనమాట. సో అది వచ్చేసి ఇక్కడ మనకు స్మూత్ అనే ఆప్షన్ ఉంది చూడండి. సో ఈ ఆప్షన్ మీద క్లిక్ చేసుకోవాలి. సో ఈ ఆప్షన్ మీద క్లిక్ చేస్తే ఈ వీడియో అనేది ఒక్కసారిగా చాలా అంటే చాలా స్మూత్గా వచ్చేస్తుంది. ఒకసారి చూడండి. ఓకే. సో ఇప్పుడు స్మూత్ మీద నేను క్లిక్ చేసుకున్నాను. క్లిక్ చేసుకొని ఇక్కడ రైట్ టిక్ మార్క్ మీద క్లిక్ చేస్తే ఈ వీడియోలోకి స్మూత్ స్లో మోషన్ అనేది అప్లై అవుతుంది అండ్ వీడియో అనేది చాలా స్మూత్గా వచ్చేస్తుంది. చూడండి ఒకసారి. ఓకే. ఇక్కడ ప్రాసెసింగ్ అనేది అవుతుంది. స్మూత్ స్లో మోషన్ అనేది అప్లై అవుతుంది. సో ఒకసారి చూడండి ఇక్కడ. సో ఆల్మోస్ట్ ఇక్కడ ప్రాసెసింగ్ 100% వరకు కంప్లీట్ కానివ్వండి. తర్వాత ఇక్కడ రిజల్ట్ చూడండి. వీడియో అనేది ఎంత స్మూత్గా స్లో మోషన్లోకి వస్తుందో ఒకసారి. ఓకే ఫ్రెండ్స్, ఇక్కడ 100% కంప్లీట్ అయిపోయింది ఇక్కడ దగ్గర. ఓకే. సో ఇప్పుడు అయిపోయింది కదా, స్మూత్ స్లో మోషన్ అనేది అప్లై అయిపోయింది. ఇప్పుడు ప్లే చేసి చూపిస్తాను చూడండి వీడియో అనేది ఎంత స్మూత్గా వస్తుందో. ఒకసారి ఇక్కడ చూడొచ్చు మీరు, వీడియో అనేది చాలా స్మూత్గా వస్తుంది చూడండి ఇక్కడ. ఓకే. సో దీన్ని ఇక్కడ స్టార్టింగ్ నుంచి ప్లే చేసి చూపిస్తాను చూడండి. ఓకే. చూడండి ఇక్కడ వీడియో అనేది ఈ విధంగా చాలా అంటే చాలా స్మూత్గా వస్తుందన్నమాట.